అందరికీ నమస్కారం. నేను మీ బిస్సరెడ్డి. చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఏంటో ఆయన ఏంటో దాదాపుగా 50% మందికి అర్థం కాదండి. అర్థం అయినోళ్ళు అర్థం కానోళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే ఎలా చెప్పాలో కూడా వీళ్ళకి అర్థం కాదు. ఏఐ అంటాడు, ఐటీ అంటాడు, గ్రీన్ హైడ్రోజన్ అంటాడు, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటాడు, ఏదేదో ఇవన్నీ మనకు అర్థం కాదు. అదేమంటే మిమ్మల్ని కుబేరులను చేసి తీరుతాను, కోటీశ్వరులను చేసి తీరుతాను, ఇదే నా అంతిమ లక్ష్యం, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అంటాడు. ఈయన తెచ్చిన ప్రాజెక్టులు ఎవరికన్నా అర్థమైతే ఆయన చేస్తాడన్న నమ్మకం అన్నా మనకు కలుగుతుంది. పోనీ ఆ విధంగా ఏమైనా ప్రచారం చేస్తారంటే అది కూడా చేయరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా. అర్జెంటీనా అని ఒక దేశం ఉంది, చాలామందికి తెలుసుంటుంది. ఈ అర్జెంటీనా దేశం ఏంటంటే 1935 నాటికి చాలామంది పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు ఆ దేశానికి వెళ్ళి చూసి అమెరికాని తలదన్నే దేశం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో అర్జెంటీనా అన్నారు. ఎందుకన్నారంటే అక్కడ వ్యవసాయం, వెండి, బంగారం, పెట్రోలియం, చాలా నిధులు, నిక్షేపాలు మొత్తం అర్జెంటీనాలో ఉన్నాయి. అయితే అప్పటికి ఆ దేశంలో మొత్తం వ్యవసాయం మీద ఆధారపడుతుంది, ఎగుమతులు చేస్తుంది, గణనీయంగా ప్రపంచానికి ఆహారాన్ని అందించే స్థాయిలో ఉంది అర్జెంటీనా. అయితే మొత్తం కూడా ఆ భూములు, వ్యవసాయ క్షేత్రాలు మొత్తం కూడా జమీందారీల చేతుల్లో ఉంటాయి. చిన్న పొలాలు అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు పొలాలు ఉండే రైతులు ఎవరు ఉండరు. మొత్తం కొన్ని వేల ఎకరాలు ఉండే ఆసాములు ఉంటారు. మిగతా ప్రజలు మొత్తం కూలీలుగా పనిచేసుకుంటుంటారు. అప్పుడు చాలామంది పారిశ్రామికులు వెళ్ళారు అక్కడికి పెట్టుబడులు పెట్టడానికి, అక్కడ పరిశోధనలు చేయడానికి వెళ్తే ఈ భూస్వాములందరూ కలుసుకొని ప్రభుత్వాన్ని డిక్టేట్ చేశారు. ఇక్కడికి కానీ పరిశ్రమలు వస్తే ఈ ప్రజలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, మా వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే వాళ్ళు దొరకరు, పైగా ఇప్పుడు వచ్చే పరిశ్రమలకి మా భూములు ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పుడు దేశానికి వచ్చిన లోటేం లేదు కదా, వ్యవసాయం మీద అద్భుతంగా సంపాదించుకుంటున్నాం కదా అని చెప్పి ఆ ప్రభుత్వాలని ఈ జమీందారులు పోయేసి డిక్టేట్ చేశారు. అందుకని ఏం చేసినాయంటే ప్రభుత్వాలు ఈ పారిశ్రామిక రంగాన్ని దూరం పెట్టేసింది. ప్రపంచం పారిశ్రామికీకరణ వైపు పరుగులు ఎత్తుతుంటే అర్జెంటీనా మాత్రం అదే వ్యవసాయం చేసుకోవడానికి పరిమితం అయిపోయారు. కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ దేశం దివాలా తీసేసింది. ఇప్పుడు కూడా దివాలా తీసింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దివాలా తీసిన దేశం ఏదన్నా ఉందంటే అర్జెంటీనా. దాని తర్వాత అన్ని దేశాలు. ఎందుకనంటే సాంకేతికతని అందిపుచ్చుకోలేకపోయారు. వీళ్ళు ప్రభుత్వం మారాలి అని అంటే సెంటిమెంట్నే రగల్చారు. వాళ్ళు 250 రూపాయలు కూలి ఇస్తున్నారు కదా, మేము 700 రూపాయలు కూలి ఇస్తాం అంటే ఈ యొక్క జమీందారులు పోయే ప్రభుత్వాలని, ప్రతిపక్షాలని ఆ విధంగా రెచ్చగొట్టాయి అన్నమాట. దాదాపుగా సెంటిమెంట్ రగలిచ్చారు. ప్రభుత్వం మారినా ఒకడు వస్తే బాగా చేసేది, ఇంకోటి వచ్చాడు అనుకోండి అప్పులు చేసేది. ఇలా ఆ దేశం చివరికి ఏమైందంటే దివాలా తీసేసింది. ఇప్పుడు అప్పుల కోసం అడుక్కు తింటుంది. ఎవడన్నా ₹1 అప్పు ఇవ్వాలంటే 100 కోటి కండిషన్స్ పెట్టి చివరికి ఈరోజు ఆ దేశంలో ఉండే ప్రజలు ఎలా తయారయ్యారంటే ఈ వీధిలో ఎవడన్నా వంట చేస్తున్నాడు అంటే ఆ వీధిలో ఉండేవాళ్ళు మొత్తం ఆ కొంప మీద దూరి ఆ వంట తినేస్తారు. ఆ విధంగా తయారైపోయింది. మన ఆంధ్రప్రదేశ్ లెక్కనే ఆ దేశానికి కూడా విస్తీర్ణమైనటువంటి సముద్ర తీరం ఉంది. ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ ఇవేది ఉపయోగించుకోవట్లే. పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ లాగానే. చివరికి ఏమైంది అంటే సెంటిమెంట్ అనే వలలో చిక్కుకొని సర్వనాశనం అయిపోయింది. ప్రయత్నిస్తున్నారు, మరి బాగుపడితే మనం కూడా సంతోషమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వద్దాం. 1995 నుంచి 2004 వరకు పారిశ్రామికీకరణ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. ఐటీ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటక నుంచి, గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని పోటీ పడ్డారంటే ఆయన ఏ విధంగా పరుగులు పెట్టించాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి వచ్చేసాడు. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగన్నారు,
ప్రపంచ బ్యాంకుకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు, కంప్యూటర్లు కూడిపెడతాయా, ఇలాంటి దుష్ప్రచారం చేసేసాడు. నేను వచ్చానంటే మీకు కరెంట్ ఫ్రీ, చదువు ఫ్రీ, వైద్యం ఫ్రీ, అన్నీ ఫ్రీ, కేవలము మీ ముడ్డి మాత్రమే మీరు కడుక్కోవాలి, ఇక మిగతా మొత్తం నేనే కడిగేస్తా అని చెప్పి 2004లో వచ్చాడు. దాని ఫలితంగా 2014లో రాష్ట్రం 2 ముక్కలు అయిపోయింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ప్రజల్ని ఉన్నతంగా చూడాలి అని ఆశిస్తే ఈ రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుంది. అదే ప్రజల్ని సెంటిమెంటల్గా చూడాలి, మన దగ్గర భిక్ష ఎత్తుకునేలాగా తయారు చేయాలి, వీళ్ళని బిచ్చగాళ్ళం చేయాలి అంటే సెంటిమెంట్తో దెబ్బ కొట్టాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి. అది వైఎస్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. ఈ మధ్యకాలంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంతో ప్రయత్నం చేశాడు. 2014 నుంచి 19 వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు, మా నాయన భలే చేశాడు, నేను అంతకంటే చేస్తాను అన్నాడు. ముద్దులు పెట్టాడు, కౌగిలించుకున్నాడు, అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మల, ఎందుకంటే ఆయన విధానాలు అర్థం కాదు ఎవరికి. తర్వాత మళ్ళీ 23 స్థానాలు ఇచ్చారు. జగనన్న ఎక్కి నెత్తి మీద కూర్చున్నాడు. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి గోళ్ళ గడితే వాటిని కూల్చి వాటి మీద కూర్చున్నాడు జగనన్న. సరే, జనాలకి కొంత అర్థమైంది, పూర్తిగా అర్థం కాల. పూర్తిగా అర్థమై ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు, వైఎస్ఆర్సీపీ అనేది ఈ రాష్ట్రంలో అసలు కనిపించేది కాదు. కొంచెం అర్థమైంది, మళ్ళీ అధికారాన్ని ఇచ్చాడు. అది కూడా అష్ట కష్టాలు పడితే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కాళ్ళ ఎలా పడితే అడుక్కుంటే మొన్న అధికారం ఇచ్చారు 2024లో. మళ్ళీ వచ్చిన తర్వాత గ్రీన్ హైడ్రోజన్ అని ఒకటి ఇచ్చాడు. 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు విశాఖపట్నంలో, 50,000 ఉద్యోగాలు వస్తాయి. ఎవడికి అర్థమవుతుందండి అది. నేను చేశా, కానీ నన్ను దేకరు, మీరు చూడరు అసలుకి. ఎందుకంటే నేను కూడా ఎమోషన్స్తో మిమ్మల్ని రెచ్చగొట్టట్లేదు కదా. అదిగో అల్లా ఎమ్మెల్యే అవినీతి చేశాడు, అల్లా మంత్రి అవినీతి చేశాడు, అల్లా పదవి వాడికి వస్తుంది, ఈ కులానికి అన్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చేశాడు బొక్క తొక్క తోలు, ఇలాంటి వీడియోలు చేస్తే నన్ను చూస్తారు. నేను మంచిని చెప్తాను కాబట్టి, వాస్తవాన్ని చెప్తాను కాబట్టి నన్ను చూడరు. అట్లా గ్రీన్ హైడ్రోజన్ ఒకటి తెచ్చాడు. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఏంట్రా బాబు అంటే మీరేం చెప్తారంటే నన్ను షార్ట్ వీడియోస్ చేయన్నా అంటారు. ఈ షార్ట్ వీడియోస్లో మీకు ఏం చెప్తే మీకు అర్థమవుతుంది చెప్పండి. నేను కూడా షార్ట్గా చెప్పేదానికి ప్రయత్నిస్తా. డేటా అనలైజ్ సెంటర్ ఏ టెక్నాలజీని అందులో వాడుకుంటారంట. అర్థం కాలేదు మీకు. ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఆధార్ సెంటర్ పనిచేయట్లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే సర్వర్ డౌన్ అయింది, కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తే సర్వర్ డౌన్ అయింది, ఆరోగ్యశ్రీకి వెళ్తే ఆరోగ్యశ్రీ సర్వర్ పనిచేయట్లేదు, బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ సర్వర్ పనిచేయట్లేదు. ఇవన్నీ మన జీవితంలో ఈ మధ్యకాలంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చే క్వాంటమ్ వ్యాలీ వల్ల, అంటే ఇప్పటి వరకు సూపర్సానిక్ కంప్యూటర్లు వాడుకుంటున్నాం కదా, హై స్పీడ్ కంప్యూటర్లు, దాని తాత లాంటి కంప్యూటర్లని అమరావతిలో తయారు చేస్తారు. వాటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తారు. ఆ ప్రయోగం మొత్తం మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే చేస్తారు. మన దగ్గర ఉండే డేటా మొత్తం, మన ప్రభుత్వం దగ్గర ఉండే డేటా మొత్తం తీసుకొని దాన్ని అనలైజ్ చేసి వేగవంతంగా సర్వీస్ అందిస్తారు. ఫస్ట్ మన మీదనే ప్రయోగం చేస్తారు. అంటే ఈ క్వాంటమ్ వ్యాలీలు అనేది ప్రారంభ దశలో ఉన్నాయి, ప్రయోగ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయోగం అనేది మన రాష్ట్రంలోనే మొదలు పెడతారు. అది మొదలుపెట్టిన తర్వాత కంప్యూటర్లు ఉత్పత్తి చేస్తారు, సాఫ్ట్వేర్ ఉత్పత్తి చేస్తారు. వీటినన్నిటిని కూడా ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి అమ్ముతారు. ఒకవేళ ఆ రాష్ట్రాలు మా డేటా కూడా మీరే అనలైజ్ చేయండి, మీ దగ్గరే పెట్టుకోండి అంటే ఆ డేటా సెంటర్లను కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తారు. మినిమం ఒక 10-15 రాష్ట్రాలకు చెందినటువంటి డేటా సెంటర్లు అమరావతికే వస్తున్నాయి. అంటే దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అమరావతిలో. దీన్ని 2026 నాటికి ప్రారంభించాలనేది సంకల్పం, ప్రభుత్వ సంకల్పం. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, పెద్ద వీడియో చేస్తాను, ఏం ఇబ్బంది లేదు. 100 మంది చూసినా పర్వాలే, ఆ 100 మంది ఇంకో 10 మందికి చెప్పండి చాలు. నా వీడియోస్ అసలు చూడొద్దు. ఒకవేళ నా మొహం నచ్చకపోతే నా ఫోన్ బాల్ వేసేసి
వాయిస్ మాత్రం వినండి. నేను చెప్తున్నాను. ఇప్పుడు 3 సంస్థలతో ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అనేది మీకు అనుమానం రావచ్చు. IBM అనేది కంప్యూటర్లు తయారు చేస్తుంది. TCS అనేది వాటికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేస్తుంది. ఈ 2 కంపెనీల ఎంప్లాయీస్ కలుసుకొని, శాస్త్రవేత్తలు కలుసుకొని ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తారు. వేగవంతమైనటువంటి సర్వీస్ ఇవ్వడం అనేది లక్ష్యం. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఎవరన్నా దీంట్లో బొక్కలు ఎతకబాకండి. ఒకవేళ మీకు అర్థమైతే మీరు వీడియో చేసి పెడితే నేను దాన్ని అప్లోడ్ చేస్తాను. ఇది ఈ క్వాంటమ్ వ్యాలీ. దయచేసి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకోండి. ఆయన భవిష్యత్తుని ఏ విధంగా ఊహిస్తాడో అర్థం చేసుకోండి. అంతేగాని ఈ వైఎస్ కుటుంబం చెప్పేటటువంటి మాయ మాటల వల్ల పడి సెంటిమెంట్కి పోయి మీ జీవితాలను నాశనం చేసుకోకండి అని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.